హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వామిక ఇషారెడ్డి వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఏ టెంపుల్కి అనుకుంటున్నారా? భద్రకాళి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. చాలా రోజుల నుంచి వెళ్దాం అనుకుంటే ఇప్పుడు కుదిరింది. నేను 9th మంత్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా వెళ్ళాలనుకున్నా, బట్ చాలామంది టెంపుల్కి వెళ్ళొద్దని అన్నారు, అందుకే వెళ్ళలేదు. డెలివరీ అయినాక 5 monthsలో వెళ్దాం అనుకున్నా, బట్ అప్పుడు కూడా కుదరలేదు. ఇప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటికి హన్మకొండకు వచ్చాను కదా, ఇప్పుడు అమ్మ నాన్న తీసుకొని అయితే వెళ్తున్నాను. తొందరగా వెళ్దాం అనుకున్నాం, బట్ లేట్ అయింది. పాపను పట్టుకొని అన్ని పనులు చేసుకొని వెళ్ళాలి కదా. ఆటో బుక్ చేసుకొని అయితే వెళ్తున్నాము. మా వామిక ఆటో ఎక్కడంతో ఫుల్ యాక్టివ్ అయిపోయింది. బయటికి తీసుకెళ్ళడం అంటే ఫుల్ సంబరపడుతుంది. ఇక టెంపుల్కి అయితే వచ్చాము. చాలా డేస్ అవుతుంది నేను టెంపుల్కి రాక. నా మ్యారేజ్కి ముందు వచ్చాను. నా మ్యారేజ్ అయినాక ఫస్ట్ టైం నేను ఈ టెంపుల్కి రావడము. మేము వెళ్ళిన రోజు అందరూ ఇలా బుట్టలలో కూరగాయలు తీసుకొస్తున్నారు. అమ్మవారికి కూరగాయలతో అలంకరణ చేయడానికంట. డీజే పెట్టి మస్తు డ్యాన్స్ చేసిర్రు. చాలా మంచిగా అనిపించింది. దేవునికి సేవ చేసి సేవ భక్తులు ఉంటారు కదా, వాళ్ళు చాలామంది ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. నేను ఈ టెంపుల్కి రాక చాలా సంవత్సరాలు అవుతుంది. అమ్మ వాళ్ళు ఇక్కడ ఉన్నా కూడా రావడానికి నాకు కుదరలేదు. మేము వెళ్ళిన రోజు చాలా పబ్లిక్ అయితే వచ్చారు. లైన్లో చాలా సేపు అయితే నిల్చున్నాము. దర్శనానికి కనీసం 40 minutes అయితే పట్టింది. ఆ రోజు రథం కూడా తిప్పారు. చాలా హ్యాపీగా అనిపించింది. మా వామిక చాలామంది ఉండేసరికి కొంచెం చిరాకు చేసుకుంది. కాసేపు చిరాకు చేసుకుంది, తర్వాత బాగానే ఉంది. నిజంగా అమ్మవారిని చూస్తుంటే అలా చూడాలనిపించింది. ఇంకా తల్లి రూపం కళ్ళ ముందే కనిపిస్తుంది. అమ్మవారిని చూడగానే అలా కళ్ళల్లో నుండి నీళ్ళు అయితే వచ్చాయి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది. దర్శనం చేసుకొని ఇలా బయటికి వచ్చి కాసేపు అయితే కూర్చున్నాం. వామికకు లంచ్ టైం అయింది. తనకు ఆకలి అయిందో ఏమో పాపం బాగా ఏడ్చింది. నేను వచ్చేటప్పుడే తన కోసం ఉగ్గు ప్రిపేర్ చేసుకొని తీసుకొని వచ్చాను. అక్కడ కూర్చోబెట్టి తనకి తినిపించేశాను. తినిపించాక మా నాన్న ఎత్తుకుంటే మంచిగా ఆడుకుంటుంది. అమ్మ ఇంటి దగ్గర పులిహోర చేసి బాక్స్లో పెట్టి తీసుకొచ్చింది. ఎలాగో లంచ్ టైం అయింది కదా అని మేము కూడా అక్కడే కూర్చొని తినేసాం. టెంపుల్ బయట మొత్తం అంతా ఒకసారి తిరిగేశాను. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఈ టెంపుల్లో అన్నదానం కూడా చేస్తున్నారంట. మేము ఆల్రెడీ పులిహోర తెచ్చుకున్నాం కదా, అదే తినేసాం. అమ్మవారిని మనం భక్తితో ఏదైనా కావాలని అడిగితే ఖచ్చితంగా నెరవేరుతుందంట. మేము వెళ్ళిన రోజు అందరూ కూరగాయలు తీసుకొచ్చారు కదా, ఆ కూరగాయలని నెక్స్ట్ డే అమ్మవారికి కూరగాయలతో అలంకరణ చేసి ఒకరోజు మొత్తం అలానే అలంకరణ ఉండనిస్తారంట. నెక్స్ట్ డే వాటిని వచ్చిన భక్తులకి ప్రసాదంగా ఇస్తారంట. అలా టెంపుల్ బయట మొత్తం చూసేసి కాసేపు ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని అయితే రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము. మా వామిక చాలాసేపు అవుతుంది కదా, మొహం చిరాగ్గా పెట్టుకుంది. ఆటో ఎక్కడంతో మళ్ళీ వామిక మొహం అయితే వెలిగిపోతుంది. టెంపుల్ నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి ఒక 30 minutes జర్నీ అయితే ఉంటుంది. ఇంటికి రావడంతో వాటర్ ప్యూరిఫైయర్ది ఇన్స్టాలేషన్కి అయితే వచ్చారు. అమ్మ వాళ్ళకి వాటర్ ప్యూరిఫైయర్ ఆక్వాగార్డ్ ఉండేది. అమ్మ వాళ్ళకి ఆల్రెడీ ఆక్వాగార్డ్ వాటర్ ప్యూరిఫైయర్ ఉండే, దానివల్ల ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. ఎక్స్చేంజ్లో ఈ కొత్త వాటర్ ప్యూరిఫైయర్ అయితే తీసుకున్నాము. పాత దాంట్లో మోటార్ పోయింది, దానికి 3500 అవుతాయి అన్నారు. రిపేర్ చేయించినప్పుడల్లా ఎంతో కొంత అమౌంట్ అవుతుంది, అందుకే ఎక్స్చేంజ్లో కొత్తది అయితే తీసుకున్నాము. వాటర్ ప్యూరిఫైయర్ ఫిట్ చేసి వెళ్ళాక అమ్మ అయితే ఇక్కడ మొక్కజొన్న గ్యారెలు అయితే చేస్తుంది. వర్షాకాలంలో ఈ కంకులు బాగా వస్తాయి కదా, నాకైతే ఈ గ్యారెలు అంటే చాలా ఇష్టం. ఇవి వేడివేడిగా ఉంటేనే తింటేనే బాగా అనిపిస్తుంది. వేడివేడిగా అంటే నోరు కాలుతుంటే కొంచెం కొంచెం ఊదుకుంటూ తింటాం కదా, అలా తింటేనే నాకు తిన్నట్టు అనిపిస్తుంది. అమ్మ చేసిన గ్యారెలు అయితే తినేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి ఈవినింగ్ అయితే నేషనల్ మార్ట్కి అయితే వెళ్తున్నాము. అమ్మ వాళ్ళకి గ్రాసరీ ఐటమ్స్ తీసుకురావడానికి అయితే వెళ్తున్నాము. వాళ్ళకి తెలియదని నేను వచ్చినప్పుడు అలా మాల్కి అయితే వెళ్ళి తీసుకొస్తాము. ఆటో అయితే బుక్ చేసుకొని వెళ్తున్నాము. మా ఇంటి దగ్గర నుంచి నేషనల్ మార్ట్కి అయితే 15 minutes అయితే టైం పడుతుంది. మా వామికను ఎత్తుకుంటే అసలు ఉండట్లేదని కాసేపు అయితే ట్రాలీలో కూర్చోబెట్టారు. దాంట్లో కూర్చోబెట్టడంతోనే ఎంత సంబరపడుతున్న అవుతుందో చూడండి. చాలా వరకు నేషనల్ మార్ట్లోనే తీసుకొస్తాము. ఇలా నేను వెళ్ళినప్పుడే 2-3 monthsకి సరిపోయేలాగా తీసుకొస్తాము. మధ్యలో ఏమన్నా అయిపోతే బయట షాప్లో తెచ్చుకుంటారు. డీమార్ట్తో పోలిస్తే దీంట్లో కూడా చాలా వరకు ప్రైజెస్ బెటర్గానే ఉంటాయి. బయట ఇలా పెద్ద పెద్ద మాల్స్లలో తెచ్చుకుంటే బిల్లు బాగా అవుతుంది అనుకుంటారు చాలామంది. మనం వెళ్ళేటప్పుడే డిసైడ్ కావాలి. ఫస్ట్ ఇంట్లోకి కావాల్సినవి తీసుకున్నాక ఇంట్లో అవసరం అనిపిస్తే అదర్ ఐటమ్స్ ఏమన్నా తీసుకోవాలనిపిస్తే ఒక 2-3 తీసుకోవాలి.
అలా వెళ్ళినప్పుడల్లా 2, 3 తీసుకుంటే ఎక్కువ, అనవసరమైనవి తీసుకున్నా అన్న ఫీలింగ్ మనకు రాదు. ఒకేసారి అన్నీ తీసుకోకుండా వెళ్ళినప్పుడల్లా 1, 2, 3 తీసుకుంటే బిల్లు కూడా ఎక్కువ కాదని నా ఒపీనియన్. ఇక్కడ స్టీల్ ఐటెమ్స్‌కైతే చాలా ప్రైజెస్ ఉన్నాయి. చూడ్డానికి చాలా డెలికేట్‌గా ఉన్నాయి. అయినా ప్రైస్ మాత్రం చాలా హెవీగా ఉన్నట్టు అనిపించింది. ఇక్కడ అమ్మ పూజకి సంబంధించినవైతే చూస్తూ ప్రైజెస్ ఎలా ఉన్నాయని నన్ను అడుగుతుంది. వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, ఇలాంటివి పెద్దవి దీపాలు తీసుకోవాలని నా కోరిక. ఎవ్రీ ఇయర్ తీసుకోవాలనుకుంటున్నాను. ఈ ఇయర్ అయినా తీసుకుంటానో లేదో చూడాలి మరి. మా అమ్మ చెప్పేది ఏదైనా వస్తువు కొనాలి అంటే మనకు రాసిపెట్టి ఉండాలంట. నైట్ అయితే డిన్నర్ చేసేసి మా అమ్మ అయితే గోరింటాకు పెట్టుకుంటుంది. ఆషాఢ మాసంలో ఆడపిల్లలు గోరింటాకు 5 టైమ్స్ అయితే పెట్టుకోవాలని చెప్తుంది. మా వామిక డే టైం కంటే నైట్ టైం ఎక్కువగా ఆడుకుంటుంది. నైట్ 12 వరకు ఆడుకుంటూనే ఉంటుంది. ఇప్పటికైతే ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.